నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువుకున్న అనేక నామాల్లో మనం ప్రతినిత్యం స్మరించేవి 24. సంధ్యానుష్ఠాలు ప్రారంభించే ముందు ఎలాంటి పూజనైనా ప్రారంభించేటప్పుడు చేసే సంకల్పంలో ఈ 24 నామాలను స్మరించడం కర్తవ్యంగా చేస్తాం. ఆ నామాల్లో మొదటి 3 నామాలు కేశవ, మాధవ, గోవింద అన్నవి. ఇక ఆ స్వామికున్న మరో విశేషమైన నామం జగన్నాథుడు. అంటే జగత్తుకంతటికీ నాథుడు లేక భరించేవాడు. అలాంటి స్వామిని అర్చిస్తే సర్వశుభాలు జరుగుతాయి, సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఈనాటి మన తీర్థయాత్రలో ఓ అద్భుత శ్రీ జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. కృష్ణా జిల్లా కృష్ణమ్మ తెలుగు గంగగా ప్రవహించి దారిలో గల బీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తూ భూమాతకు పంట పొలాల రూపంతో పచ్చని చీర కట్టినట్లు ఎంతో అందంగా కనిపిస్తుంది. కృష్ణా జిల్లా ఎందరో గొప్ప వ్యక్తులకు పురుడు పోసిన పుణ్యభూమి. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని వడాలి గ్రామం పౌరాణిక ప్రాశస్త్యం గల ఓ అందమైన పల్లె. రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు, అదృష్టం బావుంటే అందమైన మేఘమాలికల అందాలను తిలకిస్తూ శ్రీ జగన్నాథస్వామి సన్నిధిని చేరుకోవచ్చు. గుడివాడ నుండి బంటుమిల్లి వెళ్లే దారిలో గుడివాడ రైల్వే స్టేషన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది శ్రీ సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథస్వామి ఆలయం. పచ్చని చెట్లు, పచ్చిక బయళ్ల మధ్య ఎంతో సుందరంగా అలరారుతోంది శ్రీ జగన్నాథస్వామి ఆలయం. అధునాతన నిర్మాణ శైలిలో దేశంలోని అనేక ప్రాంతాలలో కనిపించే శ్రీకృష్ణ ఆలయాల రీతిలో నిర్మితమయ్యింది ఈ జగన్నాథస్వామి దేవాలయం. ఆలయం ముందు భాగాన అంబరాన్ని చుంబించేటంత ఎత్తైన ధ్వజస్తంభం జగన్నాథుని కీర్తి పతాకను చాటి చూపుతుంటుంది. ఆలయానికి ఇరువైపులా గజలక్ష్ములు తమ తొండమునెత్తి స్వామికి నమస్కరిస్తున్న చందాన సుందరంగా కనిపిస్తాయి. ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆర్తితో ప్రార్థించిన గజేంద్ర మోక్షంలో శ్రీమన్నారాయణుడు గజరాజును రక్షించిన తీరు, భక్తుల పాలిట రక్షకుడిగా జగన్నాథునిగా వెలుగొందే స్వామికి కృతజ్ఞత తెలుపుతున్నట్లుగా గజరాజుల శిల్పమూర్తులు బహుసుందరంగా కనిపిస్తాయి. ఆలయ గోపుర అందాలు, సున్నితమైన శిల్ప నగిషీలు ఆధునిక శిల్పకారుల నైపుణ్యాలను తెలియచేస్తాయి. వివిధ రకాల వృక్షరాజాలతో నందనవనంలా తయారవుతున్న జగన్నాథుని బృందావనం రానున్న రోజుల్లో ఎన్నో అందాలను సొంతం చేసుకోనుంది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని వడాలి గ్రామంలో వేంచేసిన శ్రీ సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథస్వామి వారి దేవస్థానానికి గొప్ప చరిత్ర ఉంది. ఈ ఆలయంలో నెలకొన్న జగన్నాథ, సుభద్ర, బలరాముల శ్రీమూర్తులు ఒక పెద్ద కొయ్య దుంగతో చేయించారు. స్వామి అమ్మవార్ల రూపలావణ్యాలు చూడముచ్చటగా గోచరిస్తాయి. ముందుగా ఈ ఆలయంలో వేంచేసియున్న శక్తి స్వరూపిణి జగన్మాత సమేతంగా దర్శనమిచ్చే జగన్నాథ స్వామి వార్ల సుందర శ్రీమూర్తుల దర్శనం చేసుకుందాం. ఆ స్వామి ఆశీర్వచనాన్ని పొందుదాం. వడాలి గ్రామంలోని శ్రీ సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథస్వామి వారి గర్భాలయంలో స్వామి అమ్మవార్ల శ్రీమూర్తులు కన్నుల పండువగా గోచరిస్తాయి. సాధారణంగా దేవాలయాల్లో ప్రతిష్ఠించే శ్రీమూర్తులు వివిధ రకాల నాణ్యమైన శిలలతో తయారు చేసినవిగా కనిపిస్తాయి. కానీ శ్రీ జగన్నాథస్వామి ఆలయంలోని మూర్తులు నాణ్యమైన మందపాటి కొయ్యతో తయారు చేశారు. ఇలా చెయ్యటానికి, వడాలిలో ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించడానికి ఓ అద్భుత చరిత్ర ఉంది. సప్తవర్ణ శోభితంగా స్వర్ణవర్ణ శోభిత కిరీటాలు, మకర తోరణాలు, వివిధ అలంకారాలతో పట్టు వస్త్రధారులై సుభద్రాదేవి మధ్యన కొలువుండగా ఆ తల్లికి ఎడమ భాగాన నీలిమేఘ ఛాయలో జగన్నాథస్వామి కుడివైపున బలరాముడు దర్శనమిస్తారు. కోరమీసంతో స్వామివారులు పెద్ద నేత్రాలతో, అమ్మవారు చిరు దరహాసంతో సంతోషంగా దర్శనమిస్తారు. ఆ స్వాముల పూజా కైంకర్యాలను తిలకించడానికి, పూజలు జరిపించుకోవటానికి భక్తులు బారులు తీరి వేచి ఉంటారు. మూల విరాట్టులకు కింది భాగాన ఉత్సవమూర్తులు దర్శనమిస్తారు. అనునిత్యం ఈ స్వామివార్లకు అభిషేకాదులు నిర్వహిస్తారు. ఇక ఈ శ్రీమూర్తుల ఆలయ చరిత్ర చూస్తే ఎంతో అద్భుతంగా తోస్తుంది. ఈ భూమిని ఎందరో రాజులు, చక్రవర్తులు పరిపాలించారు. ధర్మయుక్తంగా ప్రజానురంజకంగా పరిపాలించిన వారిలో ఉజ్జయినీపురాన్ని ఏలిన ఇంద్రద్యుమ్న మహారాజు ఒకరు.
వారి ధర్మపాలనలో ప్రజలు ఆయురారోగ్యాలతో పాడి పంటలతో ధార్మికంగా జీవించేవారు. ఇంద్రద్యుమ్న మహారాజుకు సంతానం లేని బెంగ మాత్రం బాధించేది. ఒకనాడొక సన్యాసి ఆ రాజు ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించి భరతఖండం పూర్వాబ్ధి అనగా బంగాళాఖాత తీరంలో గల మేరు పర్వతంపై గల నీలరత్నమణితో ప్రకాశిస్తున్న శ్రీమన్నారాయణ దర్శనం కావించుకోమని సెలవిచ్చాడు. ఆ స్వామి శ్రీ పురుషోత్తమ దేవునిగా అక్కడ కొలువబడుతున్నాడు. ఇదిలా ఉండగా ఉజ్జయిని నగర పొలిమేరలో గల ఓ మర్రి చెట్టు క్రింద ఓ పసిబాలుడు రాజుగారి పరివారం కంటపడ్డం, ఆ బాలుని భగవత్ప్రసాదంగా సంతానం లేని రాజు స్వీకరించడం జరుగుతుంది. బాలునికి శాస్త్రోక్తంగా అన్ని ఆచార ధర్మాలను కావిస్తారు. బాలుడు పెద్దవాడై తన పూర్వచరిత్రను తెలుసుకుని తండ్రికి కృతజ్ఞతను తెలియచేయాలనుకుంటాడు. రాజు ఆజ్ఞ ప్రకారం మేరు పర్వతాన గల నీలరత్న శోభిత పురుషోత్తమ స్వామిని దర్శించి పరమ విష్ణుభక్తుడైన రాజుకు ఆ భాగ్యాన్ని కలిగిస్తాడు. అంతకుముందే బ్రహ్మదేవునిచే ఒరిస్సా రాష్ట్రంలో పూరి అను నగరాన శ్రీ జగన్నాథుని ప్రతిష్ఠ కావించబడింది. ఆ ప్రతిష్ఠా కార్యక్రమ భాగ్యం తనకు కలగలేదన్న రాజును ఓదారుస్తూ శ్రీ జగన్నాథస్వామి ప్రత్యక్షమై, రాజా, రాబోవు కాలంలో కలియుగాన బాపట్ల మండలంలోని కర్లపాలెం గ్రామంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి నా ప్రతిష్ఠ కావించెదవు అని అంతర్ధానమైనాడట. నారాయణుడుగా జన్మించిన ఇంద్రద్యుమ్న రాజు సన్నపాడు ప్రాంతం చేరుకుంటాడు. అక్కడ శివాలయంలో గల చెట్టు కర్రలతో దేవతామూర్తుల నిర్మాణం కావించమని, ఇక నుండి పురుషోత్తమానంద అవధూత స్వామిగా ఖ్యాతిగాంచి సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథ స్వామివార్లను ప్రతిష్ఠింపమని భగవదాజ్ఞ కలుగుతుంది. ఆ ప్రకారంగానే శ్రీ సుభద్ర జగన్నాథ సహిత శ్రీ జగన్నాథ స్వామివార్ల ప్రతిష్ఠ కావించి ఆలయ నిర్మాణం చేశారు. వ్యాధులు అనగా బోయవారు నివసించిన ప్రాంతం కనుక ఈ స్థలాన్ని వ్యాధాళి అని పిలిచేవారట. ఆ వ్యాధాళి కాలక్రమేణా నేటి వడాలిగా నామాంతరం చెందింది. నాటి నుండి ఈ క్షేత్రం చిన్నపూరి లేక చినపూరి అని ఖ్యాతి నొందింది. ఈ ఆలయ నిర్మాణం సుమారు 240 సంవత్సరాల క్రితం జరిగిందని ప్రతీతి. జీర్ణావస్థకు చేరిన పురాతన ఆలయ స్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో ఆలయం పునర్నిర్మాణం నోచుకుంది. ఎంతో మహిమాన్వితమైన వడాలి శ్రీ సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం తర్వాత అంతటి ఖ్యాతిని పొందుతోంది. ఈ ఆలయంలో అనునిత్యం ఉదయం సాయంత్రం విశేష పూజలు జరుగుతున్నాయి. కర్రతో మలచబడ్డ శ్రీమూర్తులను వివిధ వర్ణాలతో అలంకరించి ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతారు. ఒకచోట వెంకటేశ్వరునిగా, మరొక చోట వేణుగోపాల స్వామిగా శ్రీ మహావిష్ణువును కొలుచుకుంటాం. అలాగే ఈ వడాలి గ్రామంలో జగన్నాథునిగా ఆవిష్కరించుకుని ఆరాధిస్తున్నాం. దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం అన్నది అనాదిగా వస్తున్న విషయం. దైవాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు బహు అరుదు. కానీ ప్రతి ఒక్కరూ భగవంతుని మహిమల్ని, తత్వాల్ని అనుభవించవచ్చు. మనం ఆ అనుభవాలను గ్రహించి ఆస్వాదించే భాగ్యాన్ని కలిగించేవే ఆలయ దర్శనం, తీర్థయాత్రలు. భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి అనేక మార్గాలున్నాయి. అందులో ఒకటి యజ్ఞం. శాస్త్రోక్తంగా దివ్య మంత్రోచ్చారణలతో చేసే హోమం చెయ్యడమే కాదు, దర్శించడం కూడా మహాపుణ్యమే. ఏకాగ్ర చిత్తంతో జరుగుతున్న యజ్ఞాలు వడాలి జగన్నాథస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆ యజ్ఞ దర్శనం మనము చేసుకుందాం. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని వడాలి గ్రామంలో నెలకొన్న శ్రీ సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథ స్వామి ఆలయం వివిధ యజ్ఞ, యాగ, హోమాలతో వైదిక సంస్కృతుల నిలయంగా విరాజిల్లుతోంది. యజ్ఞం, యాగం, హోమం అనేవి భారతీయ సనాతన సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనవి. అమృత స్వరూపులు, దివ్యశక్తి సంపన్నులు, భగవత్ స్వరూపాలైన దేవతలకు సమర్పించే వివిధ పదార్థాలను హోమగుండ అగ్ని ద్వారా చేరవేయడం పరిపాటి. అగ్నిదేవుని ద్వారా మానవులు అందించే హవిస్సులను స్వీకరించి సంతుష్టులైన దేవతలు కోరిన కోర్కెలు నెరవేరుస్తారని ప్రగాఢ విశ్వాసం. భక్తుల కోర్కెల అనుసారంగా ఆయా ఆశలను నెరవేర్చుకునే క్రమంలో వివిధ హోమాలు చేస్తారు. త్రేతాయుగం నుండి సూర్యవంశరాజులెందరో వివిధ యజ్ఞాలను ఋత్విక్కులు, వేద పండితుల ద్వారా రాజగురువు సారథ్యంలో నిర్వహించినట్లు ఇతిహాసాలు తెలియచేస్తున్నాయి. మనందరికీ తెలిసిన యాగాలు అశ్వమేధ యాగం, మహాసుదర్శన హోమం, ప్రత్యంగిరా హోమం లాంటివి కొన్ని మాత్రమే. ప్రజల మనోభీష్టాలను నెరవేర్చే ఎన్నో హోమాలున్నాయి. నేడు సాధారణంగా చేసే గణపతి హోమం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, రుణ విమోచన గణపతి హోమం, శ్రీ మహాలక్ష్మీ హోమం, శ్రీ సరస్వతీ హోమం, చండీ హోమం, రుద్రహోమం, ఆయుష్య
హోమం, వాస్తు హోమం, కాలసర్ప శాంతి హోమం లాంటి వందలాది హోమాలున్నాయి. ఆస్తికుల అభిష్టాన్ని బట్టి, అవసరాలను బట్టి వేదమంత్రయుక్తంగా హోమాన్ని జరిపి వివిధ హోమద్రవ్యాలను సమర్పిస్తారు. దేవతల సంతృప్తే కాదు, పంచభూతాత్మకమైన ప్రకృతిని శుద్ధిపరచడం కూడా హోమాల్లోని ప్రధానాంశంగా గ్రహించాలి. 1980 దశకంలో మధ్యప్రదేశ్లో వచ్చిన విషవాయువుల నుండి బయటపడ్డ ఓ బ్రాహ్మణ కుటుంబ కథనాలు అత్యంత ప్రచారాన్ని పొందాయి. వారి రక్షణ కవచం నిరంతర హోమ కార్యక్రమమే. ఈ మహత్తర హోమ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు ఇక్కడి శ్రీ జగన్నాథస్వామి వారి ఆలయంలో. వివిధ ఆహార పదార్థాలను, వనమూలికలను, సుగంధ ద్రవ్యాలను స్వాహాకారాలతో అగ్నిదేవునికి అర్పించి సభక్తికంగా ప్రారంభిస్తారు. బీజాక్షరయుక్త మూల మంత్రోచ్చాటనలతో ఆహుతులను సమర్పిస్తారు. వివిధ దేవతామూర్తులను కలశ రూపాల్లోకి ఆహ్వానించి శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో గల ఉత్సవమూర్తులను హోమ సమీపంలో ఏర్పరచి సకల పూజోపచారాలు కావించి వారి సమక్షంలో ఈ హోమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలోకి వేంచేసిన భక్తులు హోమాల దర్శనంతో పాటు స్వామివార్ల దర్శనం చేసుకుని ఆనంద పరవశులవుతారు. పూర్ణాహుతి ద్రవ్యాలను స్పృశించి తమ పాత్రను చాటుకుంటారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని వడాలి గ్రామంలోని శ్రీ జగన్నాథస్వామి ఆలయంలోని శోభను దర్శిద్దాం. భగవంతుని భావుకతతో అర్చించి ఆలయ దర్శనం చేసే భగవత్ తత్వాన్ని గుండెల నిండా నింపుకుని ఆరాధిస్తారు వడాలి గ్రామస్తులు. శ్రీ జగన్నాథస్వామికి జరిగే అర్చనలు, హారతులు దర్శించి సద్భావాలను నింపుకుని తరిద్దాం. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని వడాలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో నెలకొన్న దేవతామూర్తుల అందాలు పూరి జగన్నాథస్వామి వార్ల కంటే భిన్నంగా దర్శనమిస్తాయి. చినపూరిగా పిలువబడుతున్న ఒకప్పటి వ్యధాలి గ్రామం నేడు వడాలిగా పిలువబడుతోంది. ఇక్కడి శ్రీ జగన్నాథస్వామి వారి ఆలయం విశాల ప్రాంగణంలో నిర్మించడం జరిగింది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయ పునర్నిర్మాణం అద్వితీయంగా గోచరిస్తోంది. ఆలయ దర్శనం, భగవత్ ప్రార్థనలు, పూజలకై తహతహలాడే భక్తుల ఆర్తి నిరంతరం ఉండాలి అని గ్రహించాలి. ఆలయంలో ఉన్నంతసేపు ఉండే పవిత్ర భావనలు, ఆలోచనలు అనుక్షణం నిజ జీవితంలో కూడా ఉండేలా ప్రవర్తించిన నాడు సమాజంలో జరిగే ఎన్నో అకృత్యాలు తొలగుతాయి అన్నది సత్యంగా భావించాలి. ఆలయ దర్శనం అనేది గజస్నానంలా కాకూడదు. అంటే ఏనుగు నీటిలో దిగి స్నానం చేసి బయటకు వచ్చిన మరుక్షణమే మట్టిని, బురదను శరీరమంతా పూసుకుంటుంది. అలాగే భగవంతుని ఎదుట తప్పుల్ని క్షమించమని ప్రార్థించి బయటకు రాగానే చేసిన తప్పులనే చేస్తూ జీవించేదాన్ని గజస్నానంగా పరిగణించి మంచి మార్గంలో జీవించాలన్న కోరికను బలంగా పాటించి ఆచరిస్తే అదే భగవంతుని అనుగ్రహం. మంచి నడవడికతో జీవిద్దాం, సుఖశాంతులను లోకానికి పంచుదాం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో గల వడాలి గ్రామంలో వేంచేసిన శ్రీ జగన్నాథస్వామి ఆలయ దర్శనం భక్తిభావాన్ని నింపి శాశ్వత భగవత్తత్వాన్ని మదినిండా నింపుతోంది. ఆదర్శప్రాయంగా నిలిచే ఈ ఆలయ నిర్మాణ శైలి, గ్రామస్తుల దీక్ష ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.